ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం. అదేంటంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద పాపము ఎక్కువగా కనబడిన ప్రదేశము ఏది అని కనుక మనం మాట్లాడగలిగితే అందరూ అనుకుంటున్నట్టుగా అది బార్ షాపో, లేదంటే వ్యభిచార గృహాలో, లేకపోతే సినిమా హాల్లో, పేకాట క్లబ్లో కాదండి. అవునా? మరి ఎక్కువగా పాపం కనబడిన ప్రదేశం ఎక్కడుంది అని గనక మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువ ఏదైతే ఉందో ఆ కలువరి శిలువలోనే పాపము ఎక్కువగా మనుషులకి కనబడినట్టు బైబిల్ ప్రస్తావిస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు నేను చేసిన ఈ లోకంలో సకల జనులు చేసిన పాపం అంతా కూడా ఆ తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపినట్లు మనకి యెషయా గ్రంథము 50లో దాని గురించి ప్రస్తావించబడింది. ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాను. నా ప్రభు సకల జనుల యొక్క పాపాలు తీసుకుంది ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలని. పాపము ఎక్కువగా ప్రస్తావించబడిన స్థలము 2000 సంవత్సరాల క్రితము కలువరి శిలువ అయితే, అలాగే ఎక్కువగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్న స్థలము కూడా కలువరి శిలువే. ఈరోజు ఆ కలువరి శిలువ దగ్గరికి రాలేకపోతున్నావా నా సహోదరి సహోదరుడా? ఈరోజు నా ప్రభు తన అర్ర చేతులు చాచి నిలిపించుచున్నాడు. ఆయన రక్షణ మార్గంలో నిన్ను నడిపించి ఆ పరలోక రాజ్యానికి ఒక వారసుడిగా నిన్ను చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి ఎప్పుడు రాబోతున్నావు రక్షణలోకి?